Hello students, welcome to our channel Banking Studio. So students, ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసారా? చలో. ఇక్కడ ఏం ఇచ్చారండి? ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, x³ multiplied by y² is less than 0. అంటే x³ multiplied by y² is a negative number. అంతే కదా, less than 0 అంటే అదొక నెగిటివ్ నెంబర్. అయితే ఇప్పుడు ఒకసారి కేర్ఫుల్గా చూడండి, అండ్ x is an integer. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, y ప్లేస్లో నేను నెగిటివ్ నెంబర్ పెట్టుకున్నా, పాజిటివ్ నెంబర్ పెట్టుకున్నా, y² అయ్యేటప్పుడు అది పాజిటివ్ నెంబర్ అయిపోతుంది కదా. మరి ఈ పాజిటివ్ నెంబర్కి ఒక నెగిటివ్ నెంబర్ మల్టిప్లై అవ్వాలి, అప్పుడే మనకి ప్రొడక్ట్ అనేది నెగిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ x³ ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్ అయి ఉండాలి. సో x³ ఒక నెగిటివ్ నెంబర్ అంటే x వాల్యూ నెగిటివ్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, x వాల్యూ నెగిటివ్, అది కన్ఫర్మ్. అండ్ x ఆల్సో ఈజ్ అన్ ఇంటీజర్. సో x ఒక నెగిటివ్ నెంబర్ అండ్ ఆల్సో అదొక ఇంటీజర్. ఓకే, అంటే x ఒక నెగటివ్ ఇంటీజర్. ఓకే, I is equals to value of a when 5 prime numbers a, b, c, d, e is 86. So sum of 5 prime numbers. ఓకేనా, ఒక 5 prime numbers ఉన్నాయంట, a plus b plus c plus d plus e అని. సో వాటి సమ్ ఎంత అంట? 86 అంట. నాకు ఒకటి చెప్పండి, ఒక 5 ఆడ్ నెంబర్స్ యాడ్ చేశాను అనుకోండి. ఓకే, ఆడ్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్, ఆడ్ నెంబర్స్ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాడ్ చేస్తే నాకు వచ్చే రిజల్ట్ ఆడ్ ఉంటుందా, ఈవెన్ ఉంటుందా? ఆడ్ ఉంటుంది. మరి మోస్ట్లీ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ ఉంటాయి, అవునా? మరి అట్లాంటప్పుడు వాటిని యాడ్ చేసినప్పుడు నాకు ఆడ్ సొల్యూషన్ రావాలి, అంటే సమ్ అనేది ఆడ్ రావాలి. కానీ 86 అనేది ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 ఆడ్ నెంబర్స్లో ఒక్క ఈవెన్ నెంబర్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఆడ్ కాస్త ఏమవుతుందండి? ఈవెన్ అయిపోతుందా లేదా? అంటే వీటిల్లో ఈ సమ్ ఏదైతే ఉందో ఆ సమ్లో 1 లేదంటే 3 ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉండాలి. అయితే మరి ప్రైమ్ నెంబర్స్లో అన్ని ఈవెన్ నెంబర్స్ ఉండవు కదా. ప్రైమ్ నెంబర్స్లో ఒకే ఒక్క ఈవెన్ నెంబర్ ఉంది, అది కూడా ఎవరండి? ఒకే ఒక్క ఈవెన్ నెంబర్ ఉంది, అది కూడా ఎవరండి? 2. 2 ఈజ్ అవర్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకేనా, 2 ఈజ్ అవర్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. అదొక్కటే ఈవెన్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్. ఓకేనా, అండ్ అదే లీస్ట్ ప్రైమ్ నెంబర్ కూడా. ఓకేనా, అదే లీస్ట్ ప్రైమ్ నెంబర్ కూడా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ అనేది లీస్ట్, ఏబిసిడిలో ఏ అనేది లీస్ట్, అండ్ ప్రైమ్ నెంబర్స్లో 2 అనేది లీస్ట్ నెంబర్. అండ్ ఈ సిరీస్లో ఒకటైనా ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, అందులో ఏ లీస్ట్ కాబట్టి, అండ్ 2 అనేది మనకున్న ఓన్లీ ఈవెన్ ప్రైమ్ అండ్ ఆల్సో ద లీస్ట్. సో ఏ వాల్యూ ఏమవుతుందండి? 2. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ ఏమవుతుందండి? నథింగ్ బట్ 2. ఓకేనా, ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే నాకు ఒకసారి చెప్పండి. పై కాన్సెప్ట్ మీకు అర్థం అయ్యే ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఒక్కసారి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా, చలో నెక్స్ట్. J is nothing but sum of the possible values of product of the roots of the equation when sum of the roots of the quadratic equation is 5 less than product of the roots if one of the roots is 1 more than the other root. For example, ఒక quadratic equation కి roots ఆల్ఫా కామా బీటా అనుకోండి. ఓకేనా, వాడు చెప్తుంది ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద quadratic equation అంటే ఆల్ఫా ప్లస్ బీటా అది 5 లెస్ దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంట. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్తో కంపేర్ చేస్తే అది 5 లెస్ అంట. ఓకేనా, ఇంతే కదా. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 1 మోర్ దెన్ ద అదర్ రూట్, ఇందులో ఒక రూట్ ఇంకొక రూట్ కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ఫా అనేది బీటా కంటే 1 ఎక్కువ అనుకుందాం. ఓకేనా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా ప్లస్ 1, ఇంతే కదా. ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఇంటూ, సో ఆల్ఫా ప్లేస్లో మనం బీటా ప్లస్ 1 అని రాయొచ్చు కదా, ఇంటూ బీటా మైనస్ ఆల్ఫా ప్లేస్లో మళ్ళీ బీటా ప్లస్ 1 అని రాయొచ్చు, ప్లస్ బీటా ఈక్వల్స్ టు 5. సో బీటా స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 2 బీటా మైనస్ 1 ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్? బీటా స్క్వేర్ మైనస్ బీటా మైనస్ 6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. బీటా స్క్వేర్ మైనస్ బీటా మైనస్ 6 వాల్యూ 0 అయితే ఇప్పుడు 6కి ఉండే టూ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ అనేది నాకు 1 రావాలి. 3 and 2 మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ రూట్స్ ఏంటి? ప్లస్ మైనస్. సో బీటాకి వాల్యూస్ ఏమొచ్చినాయి? +3 and -2.
ఫర్ ఎగ్జాంపుల్ బీటా వాల్యూ 3 పెట్టుకున్నారు అనుకోండి. సో 3 + 1 అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అవునా కదా? 4. ఒకవేళ బీటా వాల్యూ -2 పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుందండి? -2 + 1 = -1. ఓకే, అంటే బీటా వాల్యూ మీరు 3 పెట్టుకుంటే ఆల్ఫా వాల్యూ 4 వస్తుంది. బీటా వాల్యూ మీరు -2 పెట్టుకుంటే ఆల్ఫా వాల్యూ -1 వస్తుంది. సెట్ ఏంటండి? ఆల్ఫా కామా బీటా వాల్యూస్ ఏంటంటే మీరు బీటా ప్లేస్లో 3 పెట్టుకుంటే ఆల్ఫా 4 వచ్చింది, అండ్ బీటా ప్లేస్లో మీరు -2 పెట్టుకుంటే ఆల్ఫా వాల్యూ -1 వచ్చింది. సో ఈ రెండు కూడా రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా నేను 4, 3 అనుకున్నాను అనుకోండి, అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి? 12 అవుతుంది. అవునా? ఇప్పుడు ఆల్ఫా బీటా నేను -1, -2 అనుకున్నాను అనుకోండి, అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో మనకి 2 పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చినాయి. ఇది కూడా ఒక ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ పాసిబుల్ వాల్యూ, ఇది కూడా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్కి పాసిబుల్ వాల్యూ. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 14. కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు, సార్ ఇప్పుడు ఆల్ఫా = బీటా + 1 అన్నారు కదా, ఇప్పుడు బీటా = ఆల్ఫా + 1 అనుకోవచ్చు కదా. మీరు ఏం చేసినా ఒకటే అండి, ఎందుకంటే అల్టిమేట్లీ రూట్స్ అంటే ఏంటి? రూట్స్ అంటే వాల్యూ ఆఫ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి, ఆ ఎక్స్ వాల్యూసే కదా రూట్స్ అంటే. సో మీరు ఇందులో ఆల్టర్ చేసినా కానీ నో ప్రాబ్లం. సో వీటిని చేంజ్ చేయడం వల్ల మీకు ఈక్వేషన్ మారదు కదా, కాబట్టి అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మనకి ఆన్సర్ ఏంటంటే జే వాల్యూ ఎంత వస్తుందండి? 14. ఓకేనా? హెచ్ = మీడియన్ ఆఫ్ 15, 23, 17, 28, 31. మీలో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మీడియన్ అనగానే యావరేజ్ కనిపెడతారు. యావరేజ్ కనిపెట్టకూడదండి. మీడియన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన 5 నెంబర్స్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత అందులో మిడిల్ మోస్ట్ నెంబర్ ఎవరైతే ఉంటారో అదే మీడియన్. సార్ ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ మోస్ట్ నెంబర్ అనేది ఉంటుంది. ఒకవేళ 4 ఇట్లా ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటే అప్పుడేమవుతుందంటే మిడిల్ మోస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు, అప్పుడు మిడిల్ మోస్ట్ నెంబర్స్కి యావరేజ్ కడతారు. సార్ అర్థం కావట్లేదు, ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. నేను అరేంజ్ చేస్తే 15, 17, 23, 28, 31 అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. ఇప్పుడు మిడిల్ మోస్ట్ నెంబర్ ఎవరు? 23. ఇప్పుడు హెచ్కి వాల్యూ ఎంత అవుతుందండి? 23 అవుతుంది. ఓకేనా? హెచ్కి వాల్యూ 23 అవుతుంది. అయితే సార్ ఒకసారి 15, 17, 23, 28 ఈ 4 నెంబర్స్ ఉన్నాయి, 31 లేదనుకుందాం. ఇప్పుడు ఒక 4 ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ కదా ఇవి, వీటికి మీడియన్ కట్టాలంటే మిడిల్ మోస్ట్ నెంబర్ అంటూ ఏది లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మిడిల్ మోస్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి యావరేజ్ కట్టండి. అప్పుడు వచ్చే నెంబర్ ఏదైతే ఉందో అది మన మీడియన్ అవుతుంది. ఓకేనా? సో ఈ రెండింటికి యావరేజ్ అంటే దీనికి మీడియన్ ఏమవుతుంది? 17 + 23/2 విచ్ ఇస్ 40/2. సో 20 అనేది మనకి మీడియన్ అవుతుంది ఈ నెంబర్స్కి. ఓకేనా? మర్చిపోరు కదా. నెక్స్ట్, సో హెచ్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? 23. అండ్ మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ కోసం మనం ఇక్కడ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. సో ఎక్స్ని మనం ఒక నెగిటివ్ నెంబర్ అనుకున్నాం అండ్ ఒక ఇంటీజర్ అనుకున్నాం, అంటే ఎక్స్ ఒక నెగిటివ్ ఇంటీజర్. మరి నెగిటివ్ ఇంటీజర్లో మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఎవరిదండి? లార్జెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఎవరు? -1. ఆల్రెడీ మనందరికీ తెలుసు. నెగిటివ్ ఇంటీజర్స్లో లార్జెస్ట్ ఎవరు? -1. అంటే కే వాల్యూ ఎంత వస్తుంది? -1. ఖతం. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? i². ఐ వాల్యూ ఎంత? 2² అంటే 4 ప్లస్ జే వాల్యూ ఎంత? 14 మైనస్ హెచ్ వాల్యూ ఎంత? 23. కే వాల్యూ ఎంత? -1. సో -1 ఏమవుతుంది? -k వాల్యూ కదా, కే వాల్యూ -1. -1 కాస్త +1 అవుతుంది కాబట్టి ఇక్కడ +1. ఓకే, 4 + 14 ఎంత వస్తుంది? 18. 18 - 22 ఎంత వస్తుందండి? -4. -4 విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇందులో మీకు ప్రాబబ్లీ ఎక్కడ డౌట్ ఉండొచ్చు అంటే ఇక్కడ మీకు కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు. ఒకవేళ అర్థం కాలేదనుకోండి ఒకసారి నాకు మెన్షన్ చేసి చెప్పండి. ఓకేనా? నాకు చెప్పండి, మర్చిపోవద్దు అర్థం కాకపోతే. మ్యాక్సిమం మీరు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను కావాలంటే. ఓకేనా? చలో, ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం అండ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్ అండ్ బాయ్.